యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. బాబు బాబులు పొద్దునే చేయకాలిగా లేదా పైకి వెళ్ళవే. నేను ముస్టాండ్ అనుకుంటున్నారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు గీకలు వద్దు. ఏమండి ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? అబ్బబ్బా, ఏరే కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురుంటున్నాం. నాన్ భైరవ మీనన్, మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. ఏ నా పెండ్లా నీకు బాగుందా? ఏమే వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా, అయ్యో నేనేదో మాట వరుసకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి, రాసుకుంటా. నువ్వేం అనుకోకయ్యా. నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మీనన్. చి, 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 నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టాడన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టరా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేత. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి ఇదిగో, అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండముచ్చు నా పుత్రనలే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. 1 2 3 4 5 బాజానా చానా రే జూనారే బాదారే చింపేరా. ఆడు బతుకంతా పేకట్టేనా? వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను? చెప్తారా? అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు. ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లె మోనే. ఓ అమ్మాయి నిన్నే. ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా ఇది మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం. జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే. నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది రాదా? అదే ఆ ఇబ్బంది ఏం రాదండి, మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవట బుర్రండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలి పడండి. ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పేరా ఇప్పే ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉందిట. మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. షూ. అమ్మా త్వరదేస్తోందిరా. నాకు త్వరదేస్తోందిరా. ఏ అమ్మాయి నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది.
వస్తాన్రా. జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఈ ఊర్లో దింపాడు? ఏ బసబాయ్ బసబాయ్ బసపు ఆపో. దీన్ని నక్క బొక్కల పోవడం కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. ఓ సూట్ కేసు బాబు, తెల్లబట్ల సామే, మమ్మల్ని కాపాడు బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. అయ్యి బాబు అక్కడ ఆగండి, ముందుకు రాకండి, వెనకాల ఏం లేదు. ఏమిటయ్యా మీ అవస్థ? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు మా శీలాన్ని కాపాడండి సార్. పాత బట్టలు ఇప్పించండి సార్, మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్టలు? సార్ సర్లేండి, ఇది ముక్కు ఇది మొహం. ఇప్పుడు చూశారు కదా, ఓ 2 టవల్స్ ఇప్పించండి సార్. అవి మాత్రం ఎలా ఇస్తారు? అయ్యో బాబాయ్, మీరు ఇవ్వకపోతే మాకు గతి. ఆగండి ఆగండి. వీళ్ళే. ఓహో, ఇదేనన్నమాట మా అత్తగారిల్లు. అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి, అటు మా అమ్మా నాన్నలు కూడా, ఇటు శేషారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. ఓం వెంకటరమణాయ నమః. ఆ వీరులారా ఇలా దయచేయండి. ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు? ఒరే, మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందన్నమాట. ఏమిటండి మీ బాధ? ఈ బొమ్మలు అమ్ముతారా? ఇవి బొమ్మలు కావు నాయన, ఆ. అందమైన కన్నె పిల్లలు. కన్నె పిల్లలా? ఏమయ్యా, రాళ్ళకి ఆ డాళ్ళకి తేడా తెలియనంత పెరిగెదలు అనుకున్నావా? ఒరే, వీడెవడో పిచ్చాసుపత్రి కేసులో ఉన్నాడు, పారిపోదాం. ఆగండి బాబు, వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నె పిల్లలే. మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు. డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు. అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను చలనం లేని ప్రాణుల్లాగా ఉండమని శపించారు. అయ్యో పాపం, ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా? వినండి మరి. ఆ. అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి ఆ. హోరున విలపించారు. ఆ. అప్పుడు ఆయన జాలిపడి ఆ. వీళ్ళకి తరుణోపాయం చెప్పారు. ఏమిటది? త్వరగా చెప్పండి. 2 యువకులు కలిసి ఆ. 7 పుణ్యకార్యాలైనా సరే 3 పాపకార్యాలైనా సరే చేయాలన్నా. ఆ పాపకార్యాలు చెప్పండి, చేసేస్తాం. ఆ, ఒక ప్రాణిని చంపడం, ఆ. ప్రాణ స్నేహితుల్ని విడదీయడం, ఆ. పాపురాల్ని కోల్చడం, ఆ. కొంపల్ని కాల్చడం, ఆ. పెళ్లి సంబంధాలని పేర్చడం ఆ. ఇలాంటివి. ఇందులో మీరు 3 పాపకార్యాలు చేస్తూ ఆ. బాగా తన్నులు తిన్నారంటే ఆ. 3 వాయిదాల్లో వీళ్ళకి నిజస్వరూపాలు వస్తాయి. ఇస్తాను, వేసిస్తా. ఆ. కొబ్బరికాయకి వైరంతా ఏమిరా? నాన్న, ఇది మామూలు కొబ్బరికాయ కాదు, కొండలు పెంచే బాంబుల మందు. ఇందులో బాగా కూరాం. వదలకు పేలుతుంది. ఎందుకురా ఇది? ఆ క్లాస్ అమ్మాయిలు చెప్పారు ఒక కొంప కూల్చమని, అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి బాంబులు ఇంకా అలా అలా పెట్టాం. కావాలంటే చూడండి. అయ్యో ఎండ గురువయ్యప్ప. ఒరేయ్, ఎవరి కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారేమిట్రా? అలా చూస్తూ నిలబడ్డారేమిటండి? వెళ్ళి తీయండి, అయ్యో, పడక పడకనే కొబ్బరి బాంబులు. తొందరగా తీయండి. మరి ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్చాలో జ్ఞానం పరయ. శాప విమోచనం. తెలబాక. రాకుమారా స్వాగతం. రా రాజకుమారా సుస్వాగతం. అబ్బా, ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరేయ్, నువ్వు చిన్నవాడవు గనక ఈ చిన్నపిల్ల నీకు, ఈ పెద్ద పిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కడ. మోహనాకారా, ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా, ఇటు రమ్ము. ఏమిటి కళ? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో. కళా ఒక్కసారి చూపించవా? కుదరదు. సుందర కుమారులారా, మిగతా 2 పాపకార్యములు త్వరగా ముగించుకురండి. అప్పుడు సర్వము మోక్షమగును. రెండో పాపకార్యం చేయాలి కదా, ఎవరినైనా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం. పాపం కదరా? పాపం పాపం అనుకుంటే మనకి ఆ అమ్మాయిలు కూడా దొరకరు, మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు. అంతేనంటావా? అంతే. అయితే లేపేద్దాం. లేపి.
మాయ రోగం వచ్చిందిరా మేమేం చెయ్యం ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయి చెప్పారు ఆ కుట్టిగాడ ఆ అమ్మాయిలా ఆ ఇద్దరు అమ్మాయిలే అబ్బా ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా నేను ఒక ప్లాన్ చెప్తా మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి దీనిక ఎల్లా మీ అమ్మ బుద్ధి ఆ నారీ నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు చేతుల నిండా పీకు పీకు ఈ దెబ్బతో మన దేవతలు మెడ నుంచి నడువు దాకా దర్శనం అయిపోతారు అప్పుడేనా ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువైపోయా ఆ. ఎవరినైనా కాళ్ళ నిండా తన్నండి అంటే వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి అదేమిటో పాపం మీరే తనండి పుణ్యం ఉంటుంది దండం పెడతాం తన్నండి అయితే అలాగే ఉండాలి బెదరకండి. అబ్బా, చాలా తన్నాడు. అబ్బా కొట్టండి. అబ్బా. కొట్టండి. అబ్బా. హలో మా రెండో పాపకార్యం బాగానే పండిందే పాపం గుమగుమలాడుతూ పండింది పురుష ఆహా. మీరే పరీక్షించుకోండి పురుష మీరు ఇలా కూర్చుంటే ఏం తెలుస్తుంది మరి నుంచోండి ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుష అయ్యయ్యో పూర్తిగా అయితేనే గాని లాభం లేదన్నమాట అసలు ఇదేనా అయిందో లేదో చూద్దాం ఉండు కలా నా చెయ్యి తగిలినట్టుంది కదూ పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష అలా నీకు వేడిగానే ఉందా నా మనసంతా పరవశించిపోతున్నది పురుష మరి ఇక్కడ ప్రాణసఖ మరి ఇక్కడ మరి ఇక్కడ ఏ స్పర్శ లేదు పురుష పురుష అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నాం మీ పొందు కోసం క్షణం ఒక యుగంలా గడుపుతున్నాం ఇక గడపలక్కర్లేదు గడపలు పీకైనా సరే మూడో పాపకార్యం చేసేస్తాం And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.